ఈవేళ భారతదేశంలో మన మోడీ గారిని చూసి 410 సీట్లు భారతదేశంలో వస్తాయని అంచనా వేశారు. అలాగే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అలాగే ఎన్డీఏ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారంలోకి వస్తుంది. అలాగే జగన్ ప్రభుత్వం మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం లేదు. ల్యాండ్ టైటిల్ చట్టం అన్నారు, తీసుకొస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ టైటిల్ చట్టంలో జగన్ గారి ఫోటోతో జిరాక్స్ ఇస్తారంట. మన ల్యాండ్ టైటిల్ చట్టంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనకి నిత్యావసర వస్తువులు చూస్తే చాలా రేట్లు పెరిగినాయి. ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతాయి. ప్రతి దానికి కమిషన్లు, ప్రతి దానికి కూడా పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఏమీ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది. నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ యువత అందరికీ కూడా రానున్న రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ లో మంచి స్కీమ్ ను ఉపయోగించి మనకి ప్రాజెక్టులన్నీ కూడా తెస్తారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో జై హింద్, భారత మాతకి జై. బీజేపీని గెలిపిద్దాం. మోదీ సర్కార్.